సీతమ్మ అంత అదృష్టవంతురాలు ఎందుకయింది అంటే రాముడి వల్ల. రామాయణంలో లేదు కానీ, వాల్మీకి రామాయణం కాదు కానీ, ఒక శ్లోకానికి ఒక విశేషం చెప్పారు. అరణ్యకాండలో అగ్రత ప్రయయో రామ మధ్యే సీత సుమధ్యమ పృష్ఠతస్తు ధనుష్పాణి లక్ష్మణో అనుజకామ అనో శ్లోకం ఉంది. ముందు రాముడు నడిచాడు, మధ్యలో సీతమ్మ నడిచింది, వెనక లక్ష్మణస్వామి నడిచాడు. అంటే ఏమైనా క్రూర మృగాలు రాక్షసులు వస్తారని ఇద్దరు ముందు వెనక నుండి రక్షించారు. ఆ వెడుతున్నప్పుడు రాముడు అకస్మాత్తుగా ఆగి వెనక్కి తిరిగి సీతమ్మతో అన్నాడు, సీత చూసావా ఎంత పెద్ద చెట్టు, అంత పెద్ద చెట్టుకి ఒక తీగ అల్లుకుంది, అల్లుకుని పెద్ద పెద్ద పువ్వులు పూసింది. ఆ చెట్టుకి పువ్వులు లేవు, ఆ చెట్టుని తీగ అల్లుకుని అన్ని పువ్వులు పూసింది. రంగురంగుల పూలతో సువాసనతో చెట్టుని నింపేసింది. అంత గొప్ప తీగ అల్లుకోవడం వల్ల చెట్టుకి అందం వచ్చింది. అవునా సీత అని అడిగాడు. తీగ అంటే స్త్రీవాచకం. సీత నీలాంటి ఇల్లాలు లభించబట్టి నాకు ఇంత గౌరవం వచ్చిందని రాముడి హృదయం. సీతమ్మంది, నేను అట్లా అనుకోవట్లేదండి, అది ఎంత గొప్ప పూల తీగైనా కావచ్చు, ఎంత గొప్ప గొప్ప పువ్వులైనా పుయ్యచ్చు, దాంట్లో ఎంత గొప్ప సువాసనైనా ఉండొచ్చు. అంత గొప్ప చెట్టు ఆలంబనంగా దొరికి ఉండకపోతే ఈ పాటికి గేదెలు అవి తొక్కేసి మేకలు గొర్రెలు తినేసాను. అంత పెద్ద వృక్షం ఆలంబనంగా దొరికింది కాబట్టి ఆ తీగ అందం శోభించింది, చెట్టే గొప్ప అంది. వెనక లక్ష్మణస్వామి ఏమీ మాట్లాడకుండా వింటున్నారు. సీతారాములు ఇద్దరికీ అర్థమైంది, నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప అనుకుంటున్నారు ఇద్దరు అని లక్ష్మణస్వామిని పిలిచి, లక్ష్మణ చెట్టు వల్ల తీగకు అందం వచ్చిందా, తీగ వల్ల చెట్టుకు అందం వచ్చిందా చెప్పబోయ్ అన్నారు. లక్ష్మణస్వామి అన్నాడు, తీగ వల్ల చెట్టుకు అందమో చెట్టు వల్ల తీగకు అందమో నాకు తెలియదు కానీ ఇంత గొప్ప తీగ ఇట్లా అల్లుకుని ఇన్ని పువ్వులతో ఇంత సువాసనతో అల్లుకుంటే అంత గొప్ప చెట్టు నీడన నిలబడ్డానికి అవకాశం దొరికిన నేను అదృష్టవంతుడు.